సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్షించారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టులపై సచివాలయంలో సమీక్షించారు. భూసేకరణ, పునరావాసానికి 5,000 కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పటికే 2,000 కోట్లు విడుదల కాగా మరో 3,000 కోట్లు విడుదల ప్రక్రియలో ఉందన్నారు. నాలుగున్నరేళ్లుగా నిలిచిన మిడ్ మానేరు ఎడమ కాలువ పనులు వెంటనే ప్రారంభించాలని, పత్తిపాక రిజర్వాయర్ ఫాస్ట్ ట్రాక్లు చేపట్టాలని ఆదేశించారు. అలాగే 96% పూర్తయిన రోళ్లవాగు ప్రాజెక్టు పూర్తి చేసి 15,000 ఎకరాలకు సాగునీరు అందించాలని సూచించారు. పెండింగ్ సమస్యలు యాక్షన్ పాయింట్లుగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్బాబు, పొన్నం, అడ్లూరు లక్ష్మణ్ పాల్గొన్నారు.